సార్ నిన్న 5వ తారీఖు దినంన మా అన్న బ్రాంచ్ షాప్లో పనిచేస్తున్నాడు సార్. అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బాలు ఆర్ఎంపీ డాక్టర్ బాలు వాళ్ళ బామార్దులు ఇద్దరు అక్క కొడుకులు వచ్చి అక్కడ మందు తాగుతుంటే మా అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు తాగి అల్లరి చేస్తున్నారంటే ఏం రా అంటే ఏం మామ ఇట్లా ఇట్లా అని చెప్పి మాటకు వచ్చి మా అన్నని కొట్టినారు సార్. అక్కడ కొట్టింటే వాడు అద్దాలు పట్టుకొని అద్దాలు గుద్ది చేతికి 17 కుట్లు పడినాయి. సర్లే అని చెప్పి మళ్ళీ నేను పోయి అతని చుట్టం ఉంది, ఆర్ఎంపీ డాక్టర్ చుట్టం బాలు గారి చుట్టం ఉంది, ఆమెకు పోయి చెప్పిన వార్నింగ్ ఇచ్చిన, ఏమమ్మా ఇది పద్ధతి కాదు, నువ్వు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయ్యండి ఇట్లా చేయడం పద్ధతి కాదు కదా, నువ్వు చెప్పేది లేదా అంటే నాకేం తెలుసు అని ఆమె అనింది, మన చుట్టం అనింది. సర్లే అని చెప్పి మేము వచ్చేసినాం సార్. ఇచ్చేసి సార్కి మళ్ళీ సిఏ సార్ గారికి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి బెదిరించినాడు. బెదవడిస్తే మేము మళ్ళీ సార్ని కలిస్తే మీరు ఇంటికి పోండి మేము పంపిస్తానని చెప్పి పంపించినాడు. వన్ ఫోన్ ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో బాటిల్ ఎక్కించుకుంటున్నాడు అని చెప్పే లోపల సర్లే మేము ఇంటికి వెళ్ళిపోయినాం సార్. మార్నింగ్ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర పండుకున్నాము. 5:30కి నేను పనికి పోవాలని చెప్పి బయటకు వచ్చేసినాం. వచ్చేసే లోపల మా ఇంటి మీదకి దాడి చేసినారు సార్. బాలుగాని బామాటలు దాడి చేసినారు. ఇంకా వాకిలి తెరచక ముందుకే దాడి చేసినారు. దాడి చేస్తే నా భార్య వచ్చింటే అడ్డుపడి నా భార్యకి నిండు గర్భవతి, ఆమెకి 8 months ఆల్రెడీ అయిపోతుంది సార్, 9 months పడుతుంది. ఆమెకి ఈడ తలకి చేతికి బీర్ సీసాలు అండ్ గాజు పెంకులతో మామూలు ఫుల్ బాటిల్ మందులు ఖాళీ బాటిల్ తీసుకొని వచ్చి ఇంటి మీదకి దాడి చేసినారు సార్. అందులో కట్టెలు తీసుకొని కొట్టినారు సార్. నా భార్యకి అయితే కనీసం ఒక లేడీ అని చూడకుండా కూడా తీవ్రంగా ఖండించినారు. పాపం చేతికి కాలికి నా భార్య నన్ను దొబ్బి ఆ దెబ్బలన్నీ నా భార్యకు తగిలినాయి. కాబట్టి మీరు ఎటువంటి సహాయం చేయాలని మీడియాని కోరుకుంటున్నాను సార్. పెట్టాం సార్, అక్కడ కేసు పెట్టినాం. సార్కి ఫోన్ చేసి చెప్పేసాం సార్. ఫోన్ చేసి చెప్తే మీరు అక్కడ హాస్పిటల్కి పోండి అని చెప్పినారు. అక్కడ నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం సార్ కర్రలకి. నా పేరు గోసా మనోహర్, మాలమానాడు జాతీయ అధ్యక్షుని. నిన్నటి డోన్ పట్టణంలో నంద్యాల జిల్లాలో ఒక మహిళ మీద సువర్ణ మహిళ మీద చాలా ఘోరంగా బీర్ సీసాలతో మరియు కట్టెలతో దాడి చేసినారు. ఎవరో మధ్యన గొడవ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోకోకుండా వాళ్ళ తమ్ముని ఫ్యామిలీ జోలికి వచ్చి ఒక ఆడవారి మీద 9 నెలల గర్భిణి మీద చాలా దౌర్జన్యంగా దాడి చేసి దాదాపు 25 కుట్లు పైన పడేటట్టు ఒళ్ళంతా వాపులు వాసేటట్టు ఈ విధంగా దాడి చేసినారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నామా? రాత్రి జరిగినప్పుడే పోలీసులు దీన్ని సక్రమైన పద్ధతిలోకి విచారించి భయం పెట్టింటే ఈ స్థితి వచ్చేది కాదనేదే మా అభిప్రాయం. ఇప్పటికైనా పోలీసులు కఠినమైన రౌడీ షీటర్ బాలు మరియు ఇంకా మిగతా 3 మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని బాధితుల తరపున న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దాడి ఉదయం 8 గంటల సమయంలో దాడి జరిగింది. దాడి వచ్చేసి ఇద్దరు అన్నదమ్ముల మధ్య బ్రాందీ షాప్ దగ్గర సువర్ణ అనే వాళ్ళ బావకు సంబంధించిన దాడి అయితే, సువర్ణ వాళ్ళ భర్త మీదకి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా దాడి చేసినారు. ఎటువంటి కారణం అయితే కూడా లేదు. ఈ దాడికి రౌడీ షీటర్ బాలుకు అయితే సంబంధం లేదు. కానీ పగ పెట్టుకొని కక్ష పెట్టుకొని ఒక ఆడకూతురి మీద ఇష్టానుసారంగా ఉదయం పూట తాగి వచ్చి దాడి చేసినారు తీవ్రంగా. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఖండిస్తున్నాం. పోలీసులు దీనిపైన సరైనటువంటి చర్య తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని